వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 26th 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ లైక్ అండ్ అలాగే మీకు ఈ న్యూస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే ఈరోజు ముందుగా వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్స్ చూస్తే మనకి వల్గర్ కంటెంట్ in I&B Ministry blocks 25 OTT platforms. సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ 25 OTT ప్లాట్ఫామ్స్ ఏవైతే వల్గర్ కంటెంట్ని డిస్ప్లే చేస్తున్నాయో సో వాటిని బ్లాక్ చేసిందని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ చూస్తే ఇక్కడ హూ విల్ బీ క్వీన్ అని చెప్పి హెడ్లైన్ వచ్చింది మనకి. హంపి దివ్య బ్యాటిల్ ఫర్ వరల్డ్ కప్ గ్లోరీ. సో వరల్డ్ కప్ ఫైనలిస్టుల కింద హంపి, కోనేరు హంపి విజయవాడకి చెందిన ఈమె అండ్ అలాగే దివ్య దేశ్ముఖ్ వీళ్ళిద్దరు కూడా ఫైనల్కి వచ్చారు. సో ఫైనల్ బ్యాటిల్ అనేది వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది, చెస్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి లోక్సభ టు టేకప్ మోషన్ టు రిమూవ్ హెచ్సి జడ్జ్. సో అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ మోషన్ అనేది లోక్సభ ఈజ్ గోయింగ్ టు టేకప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 152 మెంబర్స్ రూలింగ్ నుంచి అండ్ అలాగే ఆపోజిషన్ ఎంపీస్ టోటలీ 152 మెంబర్స్ సైన్ చేశారు ఈ మోషన్ని. సో టు రిమూవ్ దట్ జస్టిస్ వర్మ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చెప్తే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మనకి కిరణ్ రిజిజు. సో ఈ యాక్చువల్లీ కేసు ఏంటంటే సింపుల్గా చూద్దాం. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు జడ్జి కింద ఉండేవాళ్ళు ఈయన జస్టిస్ యశ్వంత్ వర్మ అని చెప్పేసి. సో ఈయన అక్కడ ఆయన ఇంట్లో ఆయన రెసిడెన్స్లో ఒక ఫైర్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు March 14th ఫైర్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో ఆ ఫైర్ బ్రేక్అవుట్ అయినప్పుడు సో అక్కడ హాఫ్ బర్న్ట్ కరెన్సీ నోట్స్ అనేవి బండిల్స్ కనిపించాయి. ఇక్కడ వ్యాడ్స్ ఆఫ్ హాఫ్ బర్న్ట్ కరెన్సీ నోట్స్ అంటే వ్యాడ్స్ అంటే బండిల్స్ అని అర్థం, కట్టలు కనిపించాయి అని అర్థం. సో అలా కనిపించినప్పుడు సో ఆయన మీద కేసు అనేది రిజిస్టర్ చేశారు. సో దాని తర్వాత ఎంక్వైరీ కమిటీ అనేది వేస్తే సో ఆయన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా చెప్పారు. సో ఆయన్ని ఆ కేసు తర్వాత అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జి. సో ఆయన్ని రిమూవ్ చేయడానికి సో ఈ లోక్సభ అనేది ప్రపోజల్ అంటే మోషన్ అనేది పెడతారు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో అది ప్రవేశపెట్టిన తర్వాత సో అది లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ అనేది టేకప్ చేస్తారు. దాని తర్వాత ఎంక్వైరీ కమిటీ నియమించిన తర్వాత ఆ ఎంక్వైరీ కమిటీలో ఈయన నిర్దోషి కింద తేలినట్లయితే సో అక్కడతో ఆగిపోతుంది ఆ ప్రాసెస్. ఇన్ కేసు ఆయన్ని రిమూవ్ చేయమని చెప్పేసి రికమెండేషన్ కానీ ఇస్తే ఆ ఎంక్వైరీ కమిటీ సో దాని తర్వాత నెక్స్ట్ హౌస్కి పాస్ అవుతుంది ఆ బిల్ మోషన్ అనేది. దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది ఆ హౌస్లో కూడా పాస్ అయిన తర్వాత. సో ఇది లాస్ట్లో ప్రెసిడెంట్ అనేది డిక్లేర్ చేస్తాడు టు రిమూవ్ దిస్ జడ్జ్. సో అదే ప్రాసెస్. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇన్ లైన్ విత్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారమే ఈ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, మోషన్ అనేది మేము ప్రవేశపెడతా ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు చెప్పారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఫ్రాన్స్ విల్ రికగ్నైజ్ ప్యాలెస్తీన్ యాజ్ అ స్టేట్. మ్యాక్రన్ అంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రన్ సో వాళ్ళ కంట్రీ ప్యాలెస్తీనియన్ స్టేట్ని ఒక అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తుంది. సో యూఎన్ మీటింగ్ సెప్టెంబర్లో జరగబోతుంది. సో అక్కడ అఫీషియల్గా రికగ్నైజ్ చేయబోతుంది అని చెప్పేసి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ముయిజు థ్యాంక్స్ ఇండియా ఫర్ ఇట్స్ పివటల్ రోల్ ఇన్ ఎకనామిక్ రికవరీ. సో ఇక్కడ పివటల్ మీనింగ్ ఇంపార్టెంట్, పివటల్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. సో ఇంపార్టెంట్ సినోనిమ్ ఇంపార్టెంట్. అండ్ ఈ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ ముయిజు సో ఈయన ఎకనామిక్ రికవరీకి ఇండియా హెల్ప్ చేసినందుకు సో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అండ్ మన నరేంద్ర మోదీ సో ఈ జూలై 26th అంటే టుడే సో మాల్దీవ్స్ 60th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. దానికి చీఫ్ గెస్ట్ కింద వెళ్ళారు. సో అందులో భాగంగానే ఈ పిక్చర్ ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి అన్ ఏన్షియంట్ పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ ఆఫ్టర్ విశాఖపట్నం నెల్లూరు ఈజ్ ద ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ. సో విశాఖపట్నం తర్వాత ఏపీలో ద ఓన్లీ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ 2 సీ పోర్ట్స్. ఇక్కడ 2 సీ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి కృష్ణపట్నం అండ్ అలాగే రామాయపట్నం పోర్ట్ అనేది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దిస్ డిస్ట్రిక్ట్ ఈస్ హ్యావింగ్ 2 పోర్ట్స్. సో ఈ కృష్ణపట్నం పోర్ట్ని వేరే పేరుతో తెలుగులో గండగోపాల పట్టణ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ అలాగే తమిళ్లో చూస్తే మనకి కొల్లట్టురై అండ్ గ్రీక్లో దీన్ని మెలంగే పోర్ట్ అని చెప్పేసి రెఫర్ చేసేవారు. సో 18 కంట్రీస్తో మిడియవల్ టైమ్స్లో 18 కంట్రీస్తో ట్రేడ్ కనెక్షన్స్ అనేవి ఈ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏపీ హిస్టరీలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది ఈ కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరులో ఉంది.
అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ల్యాండ్ ఆఫ్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఒక పక్క ప్రకాశం చూస్తే మనకి ఆంధ్రకేసరిగా పిలువబడే ఆంధ్రకేసరి అనే బిరుదు ఉంది. ఎవరికి? టంగుటూరి ప్రకాశం పంతులకి. సో ఈ టంగుటూరి ప్రకాశం పంతులు మనకి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్‌కి. సో ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ ముఖ్యమంత్రి కింద టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారు. సో అండ్ అలాగే ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్ పేరు మీదుగా సో పొట్టి శ్రీరాములు ఈయన ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ చూడండి మళ్ళీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ పివిటల్ రోల్. సో పివిటల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు టు క్రియేషన్ ఫర్ దిస్ ఆంధ్ర స్టేట్. సో ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే అమరజీవి. ఎందుకంటే ఎందుకు ఇచ్చారంటే 56 డే హంగర్ స్ట్రైక్ చేశారు 1952లో. 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. అంటే తమిళనాడు నుంచి, అంటే ఇంతకుముందు మెడ్రాస్లో కలిసి ఉండేది ఆంధ్ర స్టేట్. సో దాని నుంచి విడిపోయి తెలుగు ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి 56 డే హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాత సో ఆయన చనిపోయారు. సో దాని తర్వాత సెంటర్ అనేది ఆంధ్ర స్టేట్ అనేది క్రియేట్ చేసింది 1953లో క్రియేట్ చేసింది. సో ఆ టైంలో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కింద మనకి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి అనేది ఆయన బిరుదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫర్టైల్ ఫీల్డ్స్ ఆర్ సోలార్ ఫ్యాక్టరీ వర్డెంట్ విలేజ్ ఫేసింగ్ ఇండస్ట్రియల్ క్రాస్ రోడ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫర్టైల్ ఫీల్డ్స్ లేదా సోలార్ ఫ్యాక్టరీ. సో ఈ రెండింటి మధ్య ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఇక్కడ వర్డెంట్ విలేజ్ ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ వర్డెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. వర్డెంట్ అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అంటే గ్రాస్ కవర్ ఫుల్గా ఉన్నది ఈ విలేజ్ మొత్తం అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో వర్డెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఈ విలేజ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫర్టైల్ ఫీల్డ్స్ని దాన్ని వదులుకొని సోలార్ ఫ్యాక్టరీని, అక్కడ ఒక సోలార్ ఫ్యాక్టరీ ప్రపోజల్ అనేది వచ్చింది. సో ఆ రెండింటి మధ్య డిసైడ్ అవ్వలేక ఒక ఇండస్ట్రియల్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు, అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మర్స్, ఫిషర్ ఫోక్. సో ఫిషర్ ఫోక్ అంటే జాలరులు, అండ్ అలాగే ఫార్మర్స్ రైతులు. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మ్యాసివ్ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది జరుగుతూ ఉంది ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్కి. సో వీళ్ళ లైవ్లీహుడ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. అండ్ అలాగే ఒక పక్కన అథారిటీస్ ఏం చెప్తున్నారంటే దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ హ్యామరింగ్ అవుట్ ఏ సొల్యూషన్. సో వాళ్ళు అథారిటీస్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మేము త్రూ డైలాగ్ ద్వారా అండ్ అలాగే కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తాము ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా. సో లైవ్లీహుడ్స్కి మేము ఒక సొల్యూషన్ అనేది తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పక్కన. అండ్ ఈ సోలార్ ఫ్యాక్టరీ అనేది ఈ విలేజ్ అనేది ఉలవపాడు మండల్లోని కారెడు విలేజ్లో. సో ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి శంకర్ బ్రత బాగ్చే సేస్ డెనిజన్స్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ కెన్ కాల్ హిమ్ డైరెక్ట్లీ అని చెప్పించారు. ఇక్కడ డెనిజన్స్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. డెనిజన్స్ అంటే రెసిడెంట్స్, ఎవరైతే సిటీలో ఉంటున్నారో సిటీ డ్వెల్లర్స్ లేదంటే ఇన్హాబిటెంట్స్ అనే మీనింగ్ వస్తుంది. సో డెనిజన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పోలీస్ కమిషనర్, వైజాగ్ పోలీస్ కమిషనర్, ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మీకు హెల్ప్ కావాలి అంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చారు. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ డెనిజన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకి గవర్నర్ డెసిగ్నేట్ అశోక్ గజపతి రాజు లీవ్స్ ఫర్ గోవా. సో ఈ అశోక్ గజపతి రాజు మనకి సీనియర్ టీడీపీ లీడర్ అండ్ అలాగే ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కింద కూడా చేస్తారు ఈయన. సో ఈయన విజయనగరంకి చెందిన వ్యక్తి. సో ఈయనకి గోవా గవర్నర్ కింద పోస్ట్ అనేది వచ్చింది కాబట్టి సో ఆయనకి గోవా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గవర్నర్ ఆఫ్ గోవా ఎవరంటే మనకి అశోక్ గజపతి రాజు, మన తెలుగు వ్యక్తి. అండ్ ఇక్కడ మనకి ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో చూస్తే అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 4 కూడా ఇంపార్టెంట్. సో 4 ఆర్టికల్స్ కూడా మనం క్లియర్గా సమ్మరీ చూద్దాం ఈజీగా. సో ముందుగా ఇక్కడ ఆర్టికల్ చూస్తే కార్గిల్ పెహల్గామ్ అండ్ రీవ్యాంప్ ఆఫ్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరిగి మనకి ఆల్మోస్ట్ 26th యానివర్సరీ. దిస్ ఇస్ ద 26th యానివర్సరీ. కార్గిల్ వార్ జరిగి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కశ్మీర్లో ఉన్న కార్గిల్ దగ్గర కార్గిల్ వార్ అనేది జరిగింది మనకి. అది May 3 నుంచి July 26 వరకు జరిగింది 1999లో. సో అందులో మనకి ఇండియా విజయం సాధించినప్పటికీ అక్కడి నుంచి మనం లెసన్స్ అనేవి ఏం నేర్చుకున్నామని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు క్లియర్గా. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇన్ సేమ్ లైన్స్ రీసెంట్లీ చూస్తే మనకి పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ పెహల్గామ్ అటాక్ అనేది చేశారు. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఇండియా లాంచ్ చేసింది. సో హౌ దిస్ లెసన్స్ అనేవి అన్ఫోల్డెడ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇండియాస్ బ్రహ్మోస్ మిసైల్ స్ట్రైక్ అనేది రీసెంట్లీ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ ఒక 4 days పాటు క్లియర్గా జరిగినప్పుడు అక్కడ నూర్ ఖాన్ బేస్ పాకిస్తాన్లో ఉన్న నూర్ ఖాన్ బేస్ని హిట్ చేసింది. అండ్ కిరాణా హిల్స్ అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఒక న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంటే దాన్ని కూడా హిట్ చేశారు ఇండియాస్ బ్రహ్మోస్ మిసైల్ స్ట్రైక్ని యూజ్ చేసి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి లెసన్స్ ఫ్రమ్ కార్గిల్ వార్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏం నేర్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1998లో మేలో మనకి న్యూక్లియర్ వెపన్ స్టేట్ కింద ఇండియా తనకి తాను డిక్లేర్ చేసుకుంది. సో అక్కడ దాని తర్వాత వితిన్ వీక్స్లో పాకిస్తాన్ కూడా తన న్యూక్లియర్ డివైజెస్ని టెస్ట్ చేసింది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ సౌత్ ఏషియాలో ఒక 2 న్యూక్లియర్ పవర్డ్ స్టేట్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి, కంట్రీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. సో దాని తర్వాత ఇండియాకి చాలా వరకు థ్రెట్స్ వచ్చాయి. ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తామని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్ నుంచి సో చాలా వరకు శాంక్షన్స్ విధిస్తామని చెప్పేసి థ్రెట్ వచ్చినా సరే. అండ్ దాంతోపాటు ఇండియా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో లేదు అప్పుడు, ఎందుకంటే వీక్ ఎకానమీ జరుగుతూ ఉంది అప్పుడు. అండ్ అలాగే కోయిలిషన్ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది సెంటర్లో కూడా, అంటే స్టేబుల్ గవర్నమెంట్ కూడా లేదు. సో దాని తర్వాత చూస్తే అదే టైంలో మనకి కాశ్మీర్లో టెర్రరిజం అగేన్స్ట్ ఫైట్ అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇన్సర్జెన్సీస్ నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీస్ ఎక్కువైపోయాయి. సో ఎమిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే 99లోనే మనకి అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ బస్ యాత్ర అని చెప్పేసి ఫేమస్ బస్ రైడ్ అక్రాస్ ద బోర్డర్ చేశారు. సో ఆ టైంలో అంటే రివైవ్ చేయడానికి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఒక రీకన్సిలియేషన్ చేయడానికి సో అప్పుడు చేశారు. అండ్ అదే టైంలో మనకి 2001 ట్విన్ టవర్ అటాక్స్ అని చెప్పేసి న్యూయార్క్లో జరిగాయి. 2001 9/11 అటాక్స్ అని చెప్పేసి దాన్ని చెప్తూ ఉంటాం. సో ఆ అటాక్స్ కూడా అదే టైంలో జరిగాయి. సో ఇది పర్టికులర్లీ కార్గిల్ వార్ చూస్తే మనకి 1971 వార్, ఇండియా పాకిస్తాన్ 1971 వార్ తర్వాత ఒక వేకప్ కాల్ కింద కార్గిల్ వార్ అనేది వచ్చింది. సో దాని తర్వాత దాని నుంచి మనం కార్గిల్ రివ్యూ కమిటీ అని చెప్పేసి మనం సెటప్ చేసిన తర్వాత దాని నుంచి ఒక కీ రికమెండేషన్స్ వస్తాయి. ఆ కీ రికమెండేషన్స్లో మనకి ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదు. సో దానివల్లే మనకి ఈ కార్గిల్ వార్ అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితి ఏర్పరిచింది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ అప్పట్లో మిలిటరీ కానీ సివిలియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా మనకి అంత స్కేల్లో అంటే లార్జ్ స్కేల్ మిలిటరీ ఇన్ఫిల్ట్రేషన్ ముందుగానే పాకిస్తాన్ నుంచి వస్తూ ఉంది కార్గిల్లో అని చెప్పేసి అట్లాంటి ఇంటెలిజెన్స్ అనేది మనకి సరిగ్గా లేదు. అండ్ దానివల్ల డీలేడ్ డిసిషన్ అనేది మనకు వచ్చింది, డెసిషన్ తీసుకోవడం డీలే జరిగింది. దాని తర్వాత ఎక్విప్మెంట్, లాజిస్టిక్స్ కానీ ఆపరేషనల్ రెడీనెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇలాంటి ల్యాప్సెస్ అనేవి బయటపడ్డాయి. అండ్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మనం ఈ స్పెషలైజ్డ్ గేర్ కానీ అంటే ఆర్టిలరీ సపోర్ట్ కానీ వెపన్స్ కానీ ఒక రియల్ టైమ్ కమ్యూనికేషన్ కానీ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో చేయడానికి మన ఇండియన్ ట్రూప్స్కి అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ అనేవి లేవు. సో దాని తర్వాత స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొచ్చారు. సో దాని నుంచి నేర్చుకున్నప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ ఏంటంటే మనకి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పేసి 2002లో స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO అని చెప్పేసి 2004లో స్టార్ట్ చేశారు. అండ్ అలాగే ఐబీని మిలిటరీ ఇంటెలిజెన్స్ వింగ్స్ని రా అంటాం మనం, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని, వీటన్నిటికీ ఒక కోఆర్డినేషన్ అనేది స్ట్రెంగ్తన్ చేశారు. అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేశారు అప్పుడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, మనకి ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ మేకింగ్ హైరార్కీలో ఉంటారు. సో ఇలాగే ఇన్స్టిట్యూషనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ చాలా వరకు తీసుకొచ్చారు. సో అది మనకి ఇంటెలిజెన్స్ సెటప్ని ఎన్హాన్స్ చేసింది. అండ్ అలాగే మిలిటరీని ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత ఇలాంటి థ్రెట్ ఏదైనా వస్తే మనకి వార్ వస్తే మనకి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు అని అప్పుడే తెలిసింది మనకి కార్గిల్ టైంలో. అండ్ దాని తర్వాత మనకి ప్రయారిటీగా మనకి మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని చెప్పేసి మనకి కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అని చెప్పేసి ఇండియా అనేది ఒక డాక్టర్ని స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ర్యాపిడ్ మొబిలైజేషన్, అంటే మనకి న్యూక్లియర్ పవర్ని యూజ్ చేయకుండా ర్యాపిడ్ మొబిలైజేషన్ అండ్ స్విఫ్ట్ లిమిటెడ్ ఇన్కార్షన్స్, అంటే అట్లాంటి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మౌంటైన్ వార్ఫేర్ ప్రిపేర్డ్నెస్కి కూడా మనకి మౌంటైన్ కాప్స్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీలో స్టార్ట్ చేసింది. అండ్ జాయింట్ కోఆర్డినేషన్ ఉండడానికి, అంటే 3 వింగ్స్ మధ్య అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య జాయింట్ కోఆర్డినేషన్ ఉండడానికి, యూనిఫైడ్ కమాండ్ ఉండడానికి సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి మనకి 2019లో స్టార్ట్ చేశారు. సో ఆ పోస్ట్ మనకి ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే మన ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ని కూడా సెటప్ చేశారు. అండ్ దాని తర్వాత ఈ ఎక్విప్మెంట్, వెపన్ ప్లాట్ఫామ్స్ని మోడర్నైజ్ చేసిన తర్వాత సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ రఫేల్ ఫైటర్ జెట్స్ని కానీ, అపాచీ హెలికాప్టర్స్ని కానీ, చినూకో హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్, S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, అండ్ అలాగే మనకి ఇంటెలిజెన్స్లీ బ్రహ్మోస్ మిసైల్స్ కానీ ఇట్లాంటివి ఇవన్నీ వాటి రిజల్ట్ ఇవన్నీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ది లాంగ్ ఫైట్ అగేన్స్ట్ టెర్రర్. సో దాని తర్వాత ఈ కన్వెన్షనల్ మిలిటరీ తర్వాత మ్యాసివ్ చేంజెస్ వచ్చిన తర్వాత మనకి 1999లో అదే టైంలో మనకి ఫ్లైట్ హైజాక్ అనేది జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ హైజాక్ చేశారు. సో అప్పుడు మనం కొంతమంది టెర్రరిస్టులని విడుదల చేస్తే మేము ఈ హైజాక్ అందుకే చేశారు, టెర్రరిస్టులను విడుదల చేయాలని చెప్పేసి. సో దానికి కూడా న్యూఢిల్లీ అనేది ఒప్పుకుంది, అంటే ఇండియా ఒప్పుకుంది అప్పుడు ఆ టెర్రరిస్టులను విడుదల చేసేయడానికి.
అండ్ అలాగే పార్లమెంట్ అటాక్ అనేది జరిగింది. 2001లో మనకి టెర్రర్ అటాక్ జరిగింది పార్లమెంట్ మీద. సో, దాని తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసాం. అండ్ 2008లో చూస్తే మనకి 26/11 ముంబై టెర్రర్ అటాక్ జరిగింది. సో, దీన్ని మనం ఇండియాస్ 9/11 మూవ్‌మెంట్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తా ఉంటారు దీన్ని. 9/11 మూవ్‌మెంట్ ఆల్రెడీ మనం చూసాం. ట్విన్ టవర్స్ అటాక్ న్యూయార్క్‌లో ఒసామా బిన్ లాడెన్ చేశారు. 9/11 అటాక్ అని చెప్పేసి దాన్ని అంటాం. సో, మనకి ఇక్కడ 2008లో నవంబర్‌లో జరిగింది ముంబై టెర్రర్ అటాక్. తాజ్ హోటల్‌లో జరిగింది మనకి 26/11 ముంబై టెర్రర్ అటాక్ అని చెప్పేసి అంటాం. సో, అప్పటి వరకు జరిగినప్పటికీ మనం రివర్స్ యాక్షన్స్ అనేవి ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఫస్ట్ టైం మనం చూస్తే మనకి ఉరీ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మనకి ఉరీ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ చేసింది ఇండియా. దాని తర్వాత సీఆర్‌పీఎఫ్ పుల్వామా అటాక్ జరిగింది 2019లో జరిగినప్పుడు. దానికి రివర్సల్‌గా మనం కూడా ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేసింది. సో, అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి వెళ్లి మరీ చేసింది. సో, ఈ ఎరా ఆఫ్ రిస్ట్రెయింట్ అండ్ పేషెన్స్ అనేది అయిపోయింది మనం. సో, అట్లా వేచి చూడడం లేదంటే నెగోషియేషన్, డిప్లొమాటిక్ ద్వారా మనం డీల్ చేసుకుందాం అని చెప్పడం అనేది అయిపోయింది. సో, నౌ పాకిస్తాన్ విల్ హావ్ టు పే హెవీ ప్రైస్. సో, నెక్స్ట్ ఏదైనా టెర్రర్ అటాక్ జరిగితే దానికి రివర్సల్‌గా మనం ఏదొకటి చేస్తానే ఉన్నాం డెఫినెట్‌లీ. సో, ఇండియా ఈజ్ లెర్న్డ్ ఫ్రమ్ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ కార్గిల్ టు పెహల్గాం వరకు చూస్తే సో, ఆ లెసన్స్ అన్నీ నేర్చుకొని ఇప్పుడు ఎప్పుడు విజిలెంట్‌గా ఉంటుంది ఇండియన్ పొలిటికల్ అండ్ మిలిటరీ లీడర్‌షిప్ ఎప్పుడు విజిలెంట్‌గా ఉంటుంది. అండ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనేది రెడీగా ఉంటుంది. సో దట్ దేర్ కెనాట్ బి అనదర్ కార్గిల్ ఆర్ పెహల్గామ్ ఎవర్. సో, దానివల్ల మళ్ళీ ఇంకొక కార్గిల్ గానీ, మళ్ళీ పెహల్గామ్ గానీ జరగకుండా సో, అప్రమత్తంగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇండియా యూకే ట్రేడ్ డీల్ మనం ఏదైతే అంటామో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రీమెంట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో, ఇది గివ్ అండ్ టేక్ పాలసీ మీద నడుస్తూ ఉంది. 2 లార్జ్ ఎకానమీస్ ఆఫ్ కంపారబుల్ సైజ్ ఇండియా అండ్ యూకే లార్జ్ ఎకానమీస్. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఈ అగ్రిమెంట్‌లో భాగంగా మనకి ఇండియా టు ప్రొవైడ్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ 99% ఆఫ్ ఇట్స్ టారిఫ్ లైన్స్. సో, 99% వరకు యూకే అగ్రీ చేసింది ఇండియాకి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇవ్వడానికి 99% ఆఫ్ ఇట్స్ టారిఫ్ లైన్స్‌లో. అండ్ అలాగే కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మనకి మూవ్‌మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో, మనకి జస్ట్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ కోటా 1800 వీసాస్ మాత్రమే ప్రొఫెషనల్ రూల్స్‌కి మేము ఇస్తాము అని చెప్పేసి 1800 వీసాస్ మాత్రమే ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అందులో యోగా ఇన్‌స్ట్రక్టర్స్ గానీ, క్లాసికల్ మ్యూజిషియన్స్ గానీ వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు. సో, బ్రాడర్ వీసా కేటగిరీ ఏదైతే ఉందో మనకి బిజినెస్ పరంగా ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు యూకేని. సో, వాళ్ళకి గానీ అండ్ అలాగే ఐటీ ప్రొఫెషనల్స్‌కి వాళ్ళ గురించి ఎక్కువగా డిస్కషన్ లేదు. అండ్ ఇదొక షార్ట్ కమింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియా వైపు చూస్తే మనకి 90% ఆఫ్ టారిఫ్ లైన్స్‌కి డ్యూటీ ఫ్రీ చేసాం మనం యూకే నుంచి. సో, కాకపోతే ఇక్కడ కూడా మనం కొన్ని డైరీ ప్రొడక్ట్స్, యాపిల్స్, ఓట్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఇలాంటివి ఆ డీల్‌లోంచి బయట పెట్టాం. అండ్ ఇదొక షార్ట్ కమింగ్ చెప్పొచ్చు యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి. అండ్ ఈ ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ మీద 100% పాయింట్స్ ఓవర్ టైమ్ తగ్గిస్తామని చెప్పేసి డ్యూటీస్ అనేవి తగ్గిస్తామని చెప్పేసి చెప్పారు. కాకపోతే అది గ్రేడెడ్ వైస్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ తగ్గించుకుంటూ టోటలీ 100% పాయింట్స్ వరకు తగ్గిస్తామని చెప్పేసి అలా మనం డీల్ చేసుకున్నాం. ఎందుకు అంటే మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి కొంత టైం ఇవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం కావాలి కాబట్టి సో, అంత ఇయర్ బై ఇయర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ అలాగే ఇక్కడ మన యూకే చూస్తే మనకి రిలేటివ్లీ స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్. సో, ఆల్రెడీ ఇప్పుడు స్మాల్ ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి సో, లాట్ ఆఫ్ స్కోప్ ఉంది మనకి గ్రో అవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే అగ్రికల్చర్ కానీ, టెక్స్టైల్స్ కానీ, లెదర్ అండ్ కెమికల్స్ సో, ఈ సెక్టర్స్ అనేవి క్విక్ గెయిన్స్ చూడడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఈ యూకేతో చేసుకునే ట్రేడ్ అగ్రిమెంట్ మనకి యూరోప్‌తో గానీ అండ్ అలాగే యూఎస్‌తో గానీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చేసుకోవడానికి ఒక టెంప్లేట్ కింద యూజ్ అవుతూ ఉంటది. అండ్ ఒక పుష్ కింద యూజ్ అవుతూ ఉంటది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి హీలింగ్ మణిపూర్ అని చెప్పి ఇచ్చారు. ఫ్రెజైల్ పీస్ డిమాండ్స్ పొలిటికల్ యాక్టర్స్ పర్స్యూ జెన్యూన్ రీకన్సిలియేషన్. సో, ఇక్కడ ఫ్రెజైల్ పీస్ అంటే వీక్. ఫ్రెజైల్ మీన్స్ వీక్. సో, ఇక్కడ మణిపూర్ హీల్ అవుతా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ప్రెజెంట్ ఈ ఆర్టికల్ ఎందుకంటే నిన్న ఫ్రైడే ప్రెసిడెంట్ రూల్ ప్రస్తుతం మణిపూర్‌లో ప్రెసిడెంట్ రూల్ అనేది నడుస్తూ ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 356. సో, ఈ ప్రెసిడెంట్ రూల్ ఇంకొక 6 మంత్స్ పొడిగించారు. ఫ్రమ్ ఆగస్ట్ 13th ఇది ఎక్స్టెండ్ అవుతది. అనదర్ 6 మంత్స్ పొడిగించారు ప్రెసిడెంట్ రూల్. సో, ఇక్కడ ఫస్ట్‌లీ చూస్తే మనకి ప్రెసిడెంట్ రూల్ అనేది 1990s టైం నుంచి తగ్గుతూ వచ్చింది. అప్పట్లో ఎక్కువగా ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది విధించేవారు ఎక్కువ స్టేట్స్‌లో. సో, అది ఎందువల్ల అంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పేసి క్లియర్‌గా ఏం చెప్పింది అంటే 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే సో, ఇలాంటి ప్రెసిడెంట్ రూల్ విధించినప్పుడు
ఆ డెసిషన్ అనేది సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్పింది. సో, ఎస్ఆర్ బొమ్మాయి కేసు రిజల్ట్ అండ్ అలాగే ఈ రైజింగ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ రీజనల్ పార్టీస్ పెరగడం అండ్ అలాగే పబ్లిక్ నుంచి అపోజిషన్ రావడం, మిస్‌యూజ్ చేస్తా ఉన్నారు ప్రెసిడెంట్ రూల్‌ని అని చెప్పేసి అపోజిషన్ రావడం. ఇలాంటి జెన్యూన్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఏదైతే జరిగినప్పుడు సో, దాని గురించే ప్రెసిడెంట్ రూల్ విధిస్తారు. సో, అది దట్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెప్పింది. సో, దాని తర్వాత ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది చాలా వరకు తగ్గింది. చాలా రోజుల తర్వాత ఈ ప్రెసిడెంట్ రూల్ రీసెంట్‌లీ మనకి మణిపూర్‌లో విధించారు. ఆన్ బ్యాక్ డ్రాప్ దిస్ ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ. సో, ఒక పక్కన దాని నుంచి అంటే ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్ ఆగినప్పటికే ఇంతకుముందు అక్కడ రెసిగ్నేషన్ అంటే ఎన్ బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఉండేది అక్కడ. సో, అంటే బీజేపీ గవర్నమెంట్ ఎన్ బీరేన్ సింగ్ సీఎం కింద ఉండేవాళ్ళు. సో, ఆయన రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత సో, ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది విధించిన తర్వాత లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ చూసినప్పటికీ అంటే అక్కడ మిలిటెంట్ గ్రూప్స్‌ని సో, అణచివేసినప్పటికీ అండ్ అలాగే ఎవరైతే ఫ్యామిలీస్ డిస్‌ప్లేస్ అయ్యారో వాళ్ళు దే గాట్ బ్యాక్ టు దేర్ హోమ్స్. రిటర్న్ హోమ్ వచ్చారు. అండ్ అలాగే ఈ డీప్ సీటెడ్ అంటే కుకీజో కమ్యూనిటీస్ మధ్య అండ్ అలాగే మీటీ కమ్యూనిటీస్ మధ్య సో, ఈ ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్ అనేది జరుగుతా ఉంది. అండ్ ఈ కుకీజో గ్రూప్స్ డెఫినెట్‌లీ వాళ్ళకి సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అండ్ మీటీ గ్రూప్స్ వీళ్ళు చూస్తే ఈ వేరే వాళ్ళని అంటే అపోజిట్ ట్రైబల్ గ్రూప్స్‌ని ఔట్‌సైడర్ కింద డెసిగ్నేట్ చేయమని చెప్తా ఉన్నారు. అండ్ వీటన్నిటి మధ్య అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్ తీసుకుంటా ఉంటే అంటే డీవెపనైజేషన్ చేయాలి. అండ్ అలాగే ఈ మిలిటరీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డీఫ్యాంగింగ్. సో, ఎవరైతే ఎథ్నిక్ ఇంట్రెస్ట్‌తో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి డీఫ్యాంగింగ్ అంటే వాళ్ళకి ఆయుధాలు లేకుండా చేయాలంటే కోరలు లాగేయడం. డీఫ్యాంగింగ్ అంటే వాళ్ళకు కోరలు అంటే వాళ్ళకున్న బలంను లాగేయడం. అంటే వెపన్స్ గానీ ఇట్లాంటివన్నీ లాగేయడం అని అర్థం వస్తది. సో, అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్ తీసుకోవాలి. అండ్ అలాగే పార్టీస్ నేషనల్ లీడర్‌షిప్ అనేది కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంది మణిపూర్ ఇష్యూ మీద. జస్ట్ సివిల్ సర్వెంట్స్‌కి అక్కడున్న సివిల్ సర్వెంట్స్‌కి లేదంటే సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఈ ప్రాబ్లమ్‌ని ట్యాకిల్ చేయండి అని చెప్పేసి వదిలేస్తున్నారు. నేషనల్ పార్టీ లెవెల్ లీడర్‌షిప్ అనేది దీని మీద ఎక్కువగా దృష్టి సారించట్లేదు. అంటే దానివల్ల ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది తప్పనిసరి అయిపోయింది మణిపూర్‌లో. సో, మళ్ళీ ఒక పొలిటికల్ విల్లింగ్‌నెస్ అనేది ఉండాలి. సో, ఈ ఎథ్నిక్ డివైడ్‌ని బ్రిడ్జ్ చేయాలంటే ఒక పొలిటికల్ విల్లింగ్‌నెస్ ఉండాలి. కమిటెడ్ పొలిటికల్ యాక్టర్స్ ఉండాలి టు ఎథ్నిక్ డివిజన్‌ని సో, దాన్ని మార్చడానికి. అండ్ అలాగే ఫ్రాక్చర్డ్ సొసైటీకి మళ్ళీ జెన్యూన్ హీలింగ్ రావాలి అంటే సో, ఆ పొలిటికల్ విల్లింగ్ అనేది క్లియర్‌గా చూపించాలి నేషనల్ లెవెల్ లీడర్‌షిప్ నుంచి అండ్ అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ నుంచి అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. సో, అందుకే దీనికి హీలింగ్ మణిపూర్ అని చెప్పేసి హెడ్డింగ్‌తో ఇచ్చారు ఇది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ద సైంటిస్ట్ హూ మేడ్ మ్యాంగ్రోవ్స్ ఎ బజ్ వర్డ్. సో, ఈ మ్యాంగ్రోవ్స్ రిలేటెడ్ ఆర్టికల్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూస్తే వరల్డ్ మ్యాంగ్రోవ్ డే. సో, వరల్డ్ మ్యాంగ్రోవ్ డే అని చెప్పేసి జూలై 26న జరుపుకుంటాం మనం. సో, ఇక్కడ డేటా పాయింట్ చూస్తే వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం టోటల్ మ్యాంగ్రోవ్ కవర్ ఇండియాలో మనకి 4991 కిలోమీటర్ స్క్వేర్ అనేది ఉంది. ఇది మనకి 0.15% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా. అండ్ 2019 స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌తో కంపేర్ చేస్తే మనకి 16 కిలోమీటర్ స్క్వేర్ పెరిగింది. ఇంక్రీజ్ అనేది అయింది మ్యాంగ్రోవ్ కవర్ అనేది. సో, ఇక్కడ ద సైంటిస్ట్ హూ మేడ్ మ్యాంగ్రోవ్స్ బజ్ వర్డ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఎట్ ఫస్ట్ మనకి మ్యాంగ్రోవ్స్ అనేది స్టార్టింగ్‌లో ఓన్లీ ఫర్ ఫిషరీ రిసోర్సెస్ కిందగానే చూసేవారు. లైవ్లీహుడ్స్ కోసం ఫిషరీ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఫిషింగ్ కమ్యూనిటీస్ మాత్రమే ఆధారపడి ఉండేవారు. దాని తర్వాత ఒక సైంటిస్ట్ దాని మీద స్టడీస్ చేసి ఆయన ఎంఎస్ స్వామినాథన్ 1988లో ఒక రీజనల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో, దాని భాగంగానే దాని తర్వాత ఈ మ్యాంగ్రోవ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు పెరిగింది. ఇది ఎక్కువగా కోస్టల్ ఏరియాస్‌లో మనకి డిజాస్టర్స్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది రిడ్యూస్ చేస్తా ఉంటది. అండ్ అలాగే క్లైమేట్ అడాప్టేషన్ త్రూ కార్బన్ సీక్వెస్ట్రేషన్‌లో గానీ అండ్ అలాగే కోస్టల్ ఫిషరీ రిసోర్సెస్ ఎన్హాన్స్‌మెంట్‌లోని అండ్ అలాగే షోర్ లైన్ బర్డ్ సాంక్చురీస్ ఏవైతే ఉంటాయో వాటికి కన్జర్వ్ చేయడానికి ఈ మ్యాంగ్రోవ్స్ ఇంపార్టెన్స్ అనేది తర్వాత చాలా వరకు తెలిసింది. అండ్ ఈ కోస్టల్ ఏరియాస్‌లో క్లైమేట్ చేంజ్‌ని ఇంపాక్ట్ చేయడానికి మ్యాంగ్రోవ్స్ ప్లే చేసే రోల్ గురించి ఎంఎస్ స్వామినాథన్ ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పేపర్స్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ రైజింగ్ సీ లెవెల్స్ క్లైమేట్ చేంజ్ వల్ల రైజింగ్ సీ లెవెల్స్ ఈ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ కోస్టల్ ఏరియాస్‌లో ఉన్న వాటిలో ఈ సాలినేషన్ పెరిగిపోతూ ఉంటది. ఈ రైజింగ్ సీ లెవెల్స్ వల్ల. సో, దానివల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది లాస్ అవుతూ ఉంటది. అండ్ అలాగే ఎంప్లాయ్‌మెంట్ తగ్గిపోతది. సో, ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్ పెరుగుతా ఉంటాయి. సో, దానివల్ల ఈ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అండ్ అలాగే నేచురల్ రిసోర్సెస్ అనేవి ఇంపాక్ట్ అవుతాయని చెప్పేసి సో, ఎంఎస్ స్వామినాథన్ ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి. సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రోవ్ వెట్లాండ్స్‌కి ఒక సస్టైనబుల్ మేనేజ్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ ఒక డెవలప్ చేశారు. ఏంటంటే సెలైన్ టాలరెంట్ క్రాప్స్ అనేవి ఒక మ్యాంగ్రోవ్ జెనెటిక్ రిసోర్సెస్‌తో డెవలప్ చేయాలి. వాటిని యూటిలైజ్ చేసుకొని అని చెప్పేసి. సెలైన్ టాలరెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు
సెలనిటీ టాలరెన్స్ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఆ జీన్స్ సో అవి ఉప్పుకి తట్టుకుంటాయి. ఉప్పు నీరుకి తట్టుకునే పెరుగుతాయి. సో ఆ జీన్స్‌ని నార్మల్‌గా ఉన్న రైస్ అండ్ అదర్ క్రాప్స్‌తో ట్రాన్స్‌ఫర్ చేసి సెలైన్ టాలరెంట్ క్రాప్స్‌ని డెవలప్ చేయడం. సో అట్లాంటి ఇనిషియేటివ్స్ అనేది తీసుకున్నారు. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇచ్చారు మనకి ఎంఎస్ స్వామినాథన్ ప్లేయింగ్ ఎ పివటల్ రోల్ ఇన్ మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్. పివటల్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. పివటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్ అలాగే కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్. అండ్ అలాగే ఈయన చూస్తే మనకి ఒక చార్టర్ అనేది క్రియేట్ చేశారు. అంటే ఒక లిస్ట్, ఒక డూస్ అండ్ డోంట్స్ లాగా చార్టర్ ఫర్ మ్యాంగ్రూవ్స్ క్రియేట్ చేశారు. క్రియేటెడ్. అది ప్రిపేర్ చేసింది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ 1992లో ప్రిపేర్ చేసింది. సో అది ఇప్పటికీ కూడా ఒక బేసిస్ కింద యూజ్ అవుతూ ఉంది. కన్జర్వేషన్ ఎఫర్ట్స్, మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చేయాలంటే ఒక బేసిస్ కింద ఇప్పటికీ యూజ్ అవుతూ ఉంది. అండ్ ఈ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాని మీద అసెస్మెంట్ అనేది కండక్ట్ చేశారు. అండ్ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్ కానీ సస్టైనబుల్ యూటిలైజేషన్ ఎలా చేయాలి, ఈ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని రీస్టోరేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే వరల్డ్ మ్యాంగ్రూవ్ అట్లాస్ అని చెప్పేసి క్రియేట్ చేశారు, అంటే డిజైన్ చేశారు. అట్లాస్ అంటే మ్యాంగ్రూవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎట్లా దాన్ని మనం కన్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి వరల్డ్ మ్యాంగ్రూవ్ అట్లాస్ అనేది క్రియేట్ చేశారు. అండ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కన్జర్వేషన్ అని చెప్పేసి సో వైటల్ కాంట్రిబ్యూషన్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ మ్యాంగ్రూవ్ డేటాబేస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో మ్యాంగ్రూవ్స్ యొక్క టోటల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక డేటాబేస్ అండ్ అలాగే రీసెర్చ్ రిలేటెడ్, స్పీసీస్ రిలేటెడ్ సో ఇన్ఫర్మేషన్ అంతా ఈ గ్లోమిస్ అని చెప్పేసి ఒక సర్చబుల్ డేటాబేస్ అనేది స్టార్ట్ చేసింది ఎంఎస్ స్వామినాథన్. సో ఈ సైంటిస్ట్ చాలా వరకు మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ వర్క్ చేశారు. సో ఏవైతే ఈ మ్యాంగ్రూవ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద గవర్నమెంట్స్ ప్రస్తుతం కన్జర్వ్ చేస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి 1999 ఒడిస్సా సైక్లోన్ అని చెప్పేసి సూపర్ సైక్లోన్ వచ్చింది. సో అప్పుడు కూడా చాలా వరకు రోల్ ప్లే చేసే ఇంపార్టెంట్ రోల్ దాన్ని ఇంపాక్ట్ తగ్గించడంలో. అండ్ అలాగే 2004 ఇండియన్ ఓషన్ సునామీ చూస్తే అప్పుడు కూడా ఈ లాస్ ఆఫ్ లైఫ్ కానీ, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ, న్యాచురల్ రిసోర్సెస్ డ్యామేజ్ కూడా సో చాలా వరకు తగ్గించాయి ఈ మ్యాంగ్రూవ్స్. సో దాని ఇంపాక్ట్ అనేది చాలా వరకు తగ్గిస్తాయి. సో దాట్ పేవ్డ్ ద వే ఫర్ వాల్యూయింగ్ లార్జ్ స్కేల్ రీస్టోరేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ కూడా. సో మళ్ళీ ఈ మ్యాంగ్రూవ్స్ని రీస్టోర్ చేయడానికి సో ఒక పాత్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి 7 చిల్డ్రన్ డై ఇన్ రాజస్థాన్ స్కూల్ కొలాప్స్. సో కంటిన్యూస్ రెయిన్ఫాల్ వల్ల క్రాక్స్ అనేవి డెవలప్ అయ్యి ఆ బిల్డింగ్ అనేది కూలిపోయింది. సో అందులో 7 చిల్డ్రన్ చనిపోయారు. అండ్ అలాగే 4 టీచర్స్ సస్పెండ్ చేయబడ్డారు. ఎందుకంటే ఫర్ షోయింగ్ నెగ్లిజెన్స్. సో ఫర్ నాట్ ఇన్ఫార్మింగ్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయకుండా బిల్డింగ్ కండిషన్ ఎలా ఉంది అని ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పేసి ఒక 4 టీచర్స్ని నెగ్లిజెంట్ బిహేవియర్కి సస్పెండ్ చేశారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్స్. ఈసీ అపాయింట్స్ రిటర్నింగ్ ఆఫీసర్. సో ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ హూ అడ్మినిస్టర్స్ ద పోల్స్. సో ఏదైనా కాన్స్టిట్యుయెన్సీలో కానీ ఏదైనా ఒక ప్లేస్లో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్గా హ్యాండిల్ చేస్తారో ఒక పోల్ని వాళ్ళని మనం రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం. సో రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి. అండ్ ఇక్కడ చూస్తే వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవడానికి మనము ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరెవరు ఓటు వేయడానికి అర్హత ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇస్తే మనకి లోక్సభ మెంబర్స్ అందరూ ఓటు వేయచ్చు, రాజ్యసభలో కూడా అందరూ ఓటు వేయచ్చు, ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ అండ్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ కూడా అందరూ కూడా ఓటు వేయచ్చు. అండ్ అలాగే ఈ లోక్సభలో ఎంపీ అయినప్పటికీ, రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ ఇద్దరికి కూడా సేమ్ వాల్యూ ఉంటుంది ఓటుకి. సో ఇట్ కన్సిడర్డ్ యాజ్ అ సేమ్. అండ్ ఇందులో మనకి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి మనకి నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయాలి అంటే మనకి 20% ఫస్ట్ మనకి ప్రపోజర్స్ కింద ఉండాలి. అండ్ అలాగే దాన్ని బ్యాక్ చేయడానికి ఇంకొక 20% సపోర్ట్ కావాలి. సో వాళ్ళు ఆ నామినేషన్ పేపర్స్ దెన్ రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రజెంట్ చేస్తారు. సో హౌ దిస్ ప్రాసెస్ గోస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి యూపీఎస్సీ బార్స్ క్యాండిడేట్ ఫర్ 3 years ఓవర్ ఎగ్జామ్ మిస్కాండక్ట్. సో ఎగ్జామ్లో సంథింగ్ మిస్కాండక్ట్ అంటే సో హీఈస్ పొసెసింగ్ సమ్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు మెటీరియల్ ఫౌండ్ అవుట్ చేశారు. సో దాట్ యూపీఎస్సీ బార్ చేస్తుంది. అంటే బార్స్ అంటే సో ఆయన్ని 3 years పాటు సో ఈ ఎగ్జామ్ మిస్కాండక్ట్ వల్ల 3 years పాటు సో ఆయన్ని బ్యాన్ చేసింది ఫ్రమ్ టేకింగ్ అదర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ చూస్తే మనకి అజయ్ కుమార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ సైలెంట్ ఆన్ రీఫార్మ్స్ టు అడ్రస్ జ్యుడిషియల్ మిస్కాండక్ట్.
సో, ఈ ఆర్టికల్‌లో భాగంగా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఆర్టికల్ 124 క్లాజ్ 4. సో, వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇట్ ప్రొవైడ్స్ ద జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్‌ని మనం రిమూవ్ చేయొచ్చు బై ద ఆర్డర్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్. ఎప్పుడు రిమూవ్ చేయొచ్చు. ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు సుప్రీం కోర్ట్ జడ్జ్‌ని. ఎప్పుడంటే ఆఫ్టర్ అడ్రెస్ బై ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో, 2 హౌస్‌లో కూడా సో, టోటల్ మెంబర్స్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్ హౌస్ అండ్ అలాగే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో, వాళ్ళిద్దరు ఒక మోషన్ అనేది ఆ 2 హౌసెస్‌లో కూడా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దాకా వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు ఆన్ గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్‌బిహేవియర్ అండ్ ఇన్‌కెపాసిటీ అని చెప్పేసి. సో, ఈ 2 రీజన్స్ ద్వారా సో, వాళ్ళని రిమూవ్ చేయొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 124 క్లాజ్ 4 సుప్రీం కోర్ట్ జడ్జ్‌కి. అదే హైకోర్ట్ జడ్జ్‌కి అయితే సేమ్ థింగ్ అప్లైస్. కానీ ఆర్టికల్ 217 క్లాజ్ 1 క్లాజ్ పి. ఆర్టికల్ 217 గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి మోదీ ఓవర్టేక్స్ ఇందిరా క్లాక్స్ సెకండ్ లాంగెస్ట్ కంటిన్యూస్ స్టింట్ యాస్ పీఎం. సో, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక కొత్త ఫీట్ అనేది అచీవ్ చేశారు. సో, మనకి సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద అంటే కన్సిక్యూటివ్ టర్మ్స్ ఇక్కడ ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ పీఎం కాదు, కంటిన్యూస్లీ సర్వింగ్. అంటే ఒక్కసారి కూడా అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా పరిపాలించిన వాళ్ళు అంటే పీఎం కింద పోస్ట్ హోల్డ్ చేసిన వాళ్ళలో సెకండ్ లాంగెస్ట్ పర్సన్ కింద మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ అచీవ్ చేశారు. ఈ కంప్లీటెడ్ 4078 డేస్ ఇన్ ఆఫీస్. సో, అన్బ్రోకెన్ టెన్యూర్ కింద కంటిన్యూగా చేశారు. సో, ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఇందిరాగాంధీ మనకి జనవరి 24, 1966 నుంచి 1977 వరకు కంటిన్యూస్గా 4077 డేస్ వర్క్ చేశారు పీఎం కింద ఇందిరాగాంధీ. సో, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత 1980లో మళ్ళీ రీఎలెక్ట్ అయ్యారు. సో, అంటిల్ హెర్ డెత్ ఇన్ 1984. సో, ఇదే కంటిన్యూస్లీ లాంగెస్ట్ సర్వింగ్ సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ పీఎం కాదు ఇక్కడ. కంటిన్యూస్గా ఎక్కువ రోజులు పనిచేసిన వాళ్ళలో సెకండ్ పొజిషన్ అనేది ఇప్పుడు హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా సెకండ్ లాంగెస్ట్ చూస్తే మనకి ఇందిరాగాంధీయే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్బ్రోకెన్ టర్మ్ 4077 డేస్ చేసిన తర్వాత మళ్ళీ 1980లో ఎలక్ట్ అయ్యారు కదా. సో, దానివల్ల ఆల్మోస్ట్ షీ ఈజ్ క్లోజ్ టు 15 ఇయర్స్ పాటు. సో, 15 ఇయర్స్ సమ్ డేస్. సో, అంతకాలం పాటు ఇందిరాగాంధీ రూల్ చేశారు యాజ్ ఎ పీఎం. సో, ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి 3 సక్సెసివ్ ఎలక్షన్స్ విన్ అయ్యారు. 2014, 19 అండ్ అలాగే 24 మోదీ అని చెప్పారు. అండ్ అలాగే హీ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్స్లో లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ మోదీనే. అండ్ 2 ఫుల్ టర్మ్స్ కంప్లీట్ చేయడంలో కూడా అంటే నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ లీడర్ టు కంప్లీట్ 2 ఫుల్ టర్మ్స్ కంప్లీట్గా 2 ఫుల్ టర్మ్స్ కంప్లీట్ చేసిన వ్యక్తుల్లో లాంగెస్ట్ పర్సన్ మిస్టర్ మోదీ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అయితే. అండ్ కంప్లీట్గా 1 ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసింది ఒక్కడే వ్యక్తి. ఆయన ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన 3 టైమ్స్ ఎలక్ట్ అయ్యారు ఈ ఆఫీస్కి. 96లో 13 డేస్ పాటు గవర్నమెంట్ అనేది ఉంది ఈయన చేతిలో. దాని తర్వాత 1998లో 13 మంత్స్ పాటు ఉంది. కానీ దాని తర్వాత 1999లో ఫుల్ టర్మ్ అనేది సర్వ్ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి నరేంద్ర మోదీ గారు 2001 నుంచి 2014 వరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ కింద కంటిన్యూస్గా పనిచేశారు. దాని తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద 2014 నుంచి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 8 ఇయర్స్ ఆఫ్టర్ స్టాండ్ ఆఫ్ విత్ చైనా డోక్లాం టు ఓపెన్ ఫర్ టూరిస్ట్. సో, 8 ఇయర్స్ స్టాండ్ ఆఫ్ తర్వాత 8 ఇయర్స్ స్కిజం అంటే ఒక ఆపోజిషన్ తర్వాత ఒక స్టాండ్ ఆఫ్ తర్వాత ఈ డోక్లాం ప్రాంతం అనేది సిక్కింలో ఉంది. సో, దాన్ని టూరిస్ట్స్కి ఓపెన్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంట్రీస్ 22nd స్టేట్ కింద 1975లో మేలో మనకి సిక్కిం అనేది చోటు సంపాదించుకుంది 22nd కంట్రీ కింద. సో, దాని రిలేటెడ్ అమెండ్మెంట్ ఇంపార్టెంట్ మనకి 36th అమెండ్మెంట్ యాక్ట్ 1975. అండ్ అలాగే దాంతోపాటు 371F అని చెప్పేసి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ సిక్కిం. సో, ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి కలిగించారు. సో, అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 371F స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇచ్చారు. ఎందుకంటే సెపరేట్ గవర్నెన్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంది కాబట్టి. సో, 371F రిలేటెడ్ టు సిక్కిం. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టేట్స్ కాంట్ సీక్ డీలిమిటేషన్ క్లెయిమింగ్ ప్యారిటీ విత్ జేకే. సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అండ్ అలాగే తెలంగాణకి కూడా సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే దానికి రిప్లైగా స్టేట్స్ జమ్మూ కాశ్మీర్కి ఏదైతే మనం చేసామో డీలిమిటేషన్ చేసామో, ఎందుకంటే అది యూనియన్ టెరిటరీ కాబట్టి
సో దానికి పూర్తి కంట్రోల్ సెంటర్కి ఉంది. సో డీలిమిటేషన్ అది 2011 సెన్సస్ ప్రకారం చేసింది డీలిమిటేషన్. సో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఒక ప్యారిటీగా తీసుకొని, దాన్ని ఒక బేస్గా తీసుకొని స్టేట్స్ అడగకూడదు. ఇఫ్ ఇన్ కేస్ అడిగినా సరే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి అలా ఇస్తే వేరే స్టేట్స్ కూడా అలానే అడుగుతాయి. సో దానివల్ల డీస్టెబిలైజ్ అవుతుంది. యూనిఫామ్ ఎలక్టోరల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది డీస్టెబిలైజ్ అవుతుంది. స్టేట్స్కి మాత్రం క్లియర్గా ఇక్కడ మనకి ఆర్టికల్ 170 ప్రకారం, సో ఆర్టికల్ 170 ఏం చెప్తుంది, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ స్టేట్స్లో అంటిల్ ఫస్ట్ సెన్సస్ 2026 తర్వాత ఏదైతే ఫస్ట్ సెన్సస్ అయిందో అప్పటిదాకా జరగడం అనేది, క్యారీ అవుట్ చేయడం అనేది జరగదు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఆర్టికల్ 170 క్లియర్గా చెప్తా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కమ్స్ అండర్ స్టేట్ కేటగిరీ కాబట్టి సో ఇట్ క్యాన్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ ప్రొవిజన్. సో జమ్మూ కాశ్మీర్తో కంపేర్ చేసుకోవద్దు. ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ ఫ్రీజ్ ఏదైతే హోల్డ్ ఉందో ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాతే జరగాలి డీలిమిటేషన్ అని చెప్పేసి అది ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటుంది ఈ జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కాబట్టి. సో దాంతో మీరు ప్యారిటీ లేదంటే స్టేట్స్ అలా సీక్ చేయకూడదు. సో ఇది చూస్తే మనకి అమాంగ్ అదర్ స్టేట్స్లో మనకి ఇన్ఈక్వాలిటీ అనేది రావడానికి ఒక అవకాశం కింద ఉంటుంది. సో దట్ ఈ డీలిమిటేషన్ క్యారీ అవుట్ చేయడానికి అప్లై అవ్వదు ఆంధ్రాకి, తెలంగాణకి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు అనేది చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. అనురాధ ఠాకూర్ డైరెక్టర్, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్కి డైరెక్టర్ కింద సో అపాయింట్ అయ్యారు అనురాధ ఠాకూర్. ఇంతకుముందు ఈ ప్లేస్లో అజయ్ సేత్ ఉండేవారు. ఆయన ఇప్పుడు న్యూ చైర్మన్ ఆఫ్ IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి న్యూ చైర్మన్ కింద అజయ్ సేత్ అపాయింట్ అయ్యారు. సో ఈ అపాయింట్మెంట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నౌ ఇట్ ఈస్ హెర్ స్టోరీ ఫర్ ఇండియన్ చెస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ హిస్టరీ అని చెప్పేసి అంటాం కదా, హిస్టరీ అంటే హిజ్ ప్లస్ స్టోరీ, హిస్టరీ అని చెప్పేసి అంటాం. సో దాన్ని ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఇట్ ఈస్ హెర్ స్టోరీ, నౌ ఇట్ ఈస్ హెర్ స్టోరీ ఫర్ ఇండియన్ చెస్. సో ఇక్కడ విమెన్స్ వరల్డ్ కప్కి ఫైనలిస్టుల కింద సో కోనేరు హంపి మనకి విజయవాడకి చెందిన ఈమె అండ్ అలాగే దివ్యా దేశ్ముఖ్. సో వీళ్ళిద్దరూ కూడా తలపడనున్నారు. సో నాగ్పూర్కి చెందిన ఈమె దివ్యా దేశ్ముఖ్, నాగ్పూర్కి చెందిన ఆమె. సో వీళ్ళిద్దరు కూడా సో ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనలిస్ట్ల కింద వచ్చారు. సో వాళ్ళిద్దరు తలపడనున్నారు అని చెప్పేసి సో అందులో భాగంగానే నౌ ఇట్ ఈస్ హెర్ స్టోరీ ఫర్ ఇండియన్ చెస్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఎందుకంటే మేజర్లీ మనకి విమెన్ కేటగిరీలో చూస్తే మనకి మెన్స్ కేటగిరీలో ఆల్మోస్ట్ చెస్ అనేది వెరీ టాప్లో ఉంది. సో గ్లోబల్లీ చూస్తే మనకి, కానీ విమెన్స్ కేటగిరీలో చూస్తే చైనా నుంచే లాస్ట్ 3 వరల్డ్ ఛాంపియన్స్ కూడా మనకి చైనా నుంచే గెలిచారు. సో చైనీస్ సో లాట్ మోర్ అహెడ్ ఉన్నారు విమెన్స్ కేటగిరీలో. కానీ ఇప్పటి నుంచే సో ఈ విమెన్స్ టీమ్ ఆల్సో గెటింగ్ ఏ లాట్ ఇన్ దిస్ గ్లోబల్ స్టేజ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి డేవిస్ కప్ వచ్చింది. డేవిస్ కప్ రిలేటెడ్ టు టెన్నిస్ స్పోర్ట్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. టుడే వీడియో చాలా లెందీగా ఉంటుంది ఎందుకంటే చాలా వరకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సమ్ టైమ్స్ న్యూస్ పేపర్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు డిస్కస్ చేస్తాం. కాబట్టి వీడియో లెంత్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్ డేస్ జస్ట్ 18 మినిట్స్ ఉంటుంది, ఒకరోజు 24 మినిట్స్ ఉంటుంది. సో 18 to 30 మినిట్స్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అయితే వచ్చేది. కానీ ఈరోజు మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా వరకు వచ్చాయి, మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ అలాగే ఎడిటోరియల్ పేజ్లో చూస్తే అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ 4 కూడా ఇంపార్టెంట్. సో దట్ ప్రతిదీ డిస్కస్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు వీడియో ఆల్మోస్ట్ 40 మినిట్స్ క్లోజ్ టు దాట్ వచ్చినట్టుంది. సో ఎండ్ వరకు చూస్తున్నారు అంటే యూ ఆర్ గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్ సో బిఫోర్ యూర్ లీవింగ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.